జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన రోడ్లు పనులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లను కాలువలను పరిశీలించిన అనంతరం గిరిజనులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులకు కూలీలకు సైతం బిల్లులు రాకపోవడంతో అన్యాయమని ఆయన తెలిపారు. అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారని అన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి శంకర్, పి భీమన్న, సిహెచ్ రాంబాబు, కె పైడితల్లి, కె సుదర్శన్, డి నూకాలు, డి దేముడు, ఎరకన్న గిరిజనులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీజీఎస్ కాంపౌండ్ నిధులున్నాయో కాంపౌండ్ నిధుల కింద 134 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది. చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈ రోజు మారింది. వాళ్ళు పుస్తుల తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి, మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తా ఉన్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళు బిల్లులు చెల్లించండి, వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అటువంటి పనులు చేయకుండా ఈ రోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి పల్లి పండుగ అని చెప్పేసి పేరు చెప్పి గ్రామాన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికార పార్టీ సభ్యుల కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసినటువంటి హడావుడి ఈ రోజు ఒత్తిడి ఈ రోజు వాళ్ళ బిల్లుల చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు, చిన్న సాదా సీదా కాంట్రాక్టర్లు ఈ రోజు గ్రామాల్లో చిన్న